బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. రామేశ్వర శర్మ గారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేశారు? ఆ తర్వాత ఎంతమంది ఇంట్లో గృహప్రవేశం అంటే గృహాలు కట్టుకోవడానికి ఒక మీ పంచాంగము చూసి ఏ విధంగా వాళ్ళను అంటే ఎంతమంది మామూలు సుమారు నేను ఈ పౌరోహిత్య వృత్తిలో నేను ప్రారంభించినది 1972. అంటే 1972లో ఈ పౌరోహిత్య వృత్తిని ప్రారంభించిన తర్వాత ఆనాటి నుండి ఈనాటి వరకు అసంఖ్యాకమైనటువంటి యొక్క గృహప్రవేశాలు, అంటే అసంఖ్యాకమైనటువంటి యొక్క వివాహాలు, అంటే ప్రతి సంవత్సరం ఏదో వివాహాదులు. తర్వాత దాదాపు నేను అనుకుంటాను ఒక 5,000 పైచిలకు వివాహాలు, ఒక 5,000 పైచిలకే గృహప్రవేశాలు, తర్వాత ఒక 100కు పైచిలకు దేవాలయ ప్రతిష్టలు, ఒక 20-25కు పైచిలకు ప్రవచనాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, ఆధ్యాత్మికం కావచ్చు. ఇవన్నీ కూడా ఈ వృత్తి వల్ల నాకు ఆ సంక్రమించినటువంటి యొక్క విజ్ఞాన సంపదాన్ని నేను కోరుకుంటున్నాను. అట్లా దానివల్ల ఇవన్నీ ఇందరి అభిమానాన్ని పొందటానికి కారణం. దాదాపు ఒక 100 దేవాలయాల ప్రతిష్ట, మళ్ళీ అతి త్వరలోనే మళ్ళొక 3 దేవాలయాల ప్రతిష్టలు కూడా నిర్వహించబడుతున్నవి. తర్వాత ఈ మధ్యలో అనేకమైనటువంటి మన భాగవతం చెప్పబడ్డది స్వర మీడియా పక్షాన, ఆ తర్వాత భగవద్గీత చెప్పబడ్డది. ఇప్పుడు ప్రస్తుతం సిద్ధాంత ప్రతిపాదిత ప్రబోధిత ప్రవచన ప్రకరణ గ్రంథమైనటువంటి యొక్క వివేక చూడామణి కూడా 14వ భాగాలు జరిగినాయి. ఈ విధంగా ఏదో విధమైనటువంటి యొక్క కాళిదాసుల వారు చెప్తాడు, శైశవే భ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగీనాంతే తనుత్యజాం అన్నాడు. అంటే ఈ వార్ధక్యం వృద్ధస్య భావ అంటే 67 సంవత్సరాల దాటి ఉన్నవి గనుక ఈ కాలంలో మనం ఏమిటంటే వార్ధకే మునివృత్తీనాం, మునిర్మౌని అన్నాడు. అంటే మౌనంగా, అంటే భగవత్ సంబంధమైనటువంటి యొక్క ధార్మిక చింతనలో ఉంటూ ఆధ్యాత్మికమైనటువంటి ధార్మికమైనటువంటి చక్కటి ప్రవచనలు భాగవత భారత రామాయణ ఇతిహాస గ్రంథాలనందరినీ కూడా ఈ పౌరోహిత్యులంటే నాలో ఉన్నటువంటి వారందరికీ వినిపిస్తూ వాళ్ళని ధర్మ మార్గంలో ప్రవేశింపజేయగలిగినటువంటి వృత్తిని ప్రసాదించినటువంటి మా నాయన గారికి, మొదట జన్మనిచ్చిన తల్లికి రామరత్నమ్మ లక్ష్మీశాస్త్రి గారికి వారి దివ్య పాద పద్మములకు నమస్కరించి చక్కగా భగవంతుడు ఇప్పటి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా, అది శారీరకంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా అద్భుతమైనటువంటి చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి రామేశ్వర స్వామికి చక్కగా నేను కృతజ్ఞతలు పరిపూర్ణంగా నమస్కరిస్తున్నాను. అదే చూడొచ్చు, నిజంగానే దాదాపు ఇప్పటి వరకు ఒక 5,000 వివాహాలు, 5,000 నివాసాలకు కూడా తాను ముహూర్తము శుభగడియలు, ఆ తర్వాత పెళ్ళిళ్ళు, ఆ తర్వాత చేసిన 100కు పైగా విగ్రహ ప్రతిష్టలు చేసింది ఉమాపతి రామేశ్వర శర్మ చెప్పడం జరిగింది. ఇక మనం చూస్తే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా సందర్భము సమయం వచ్చినప్పుడు ముహూర్తాలు సమయం కోసం వాళ్ళు వచ్చిన తర్వాత పంచాంగము జ్యోతిషము ప్రామాణికము ఏ విధంగా ఉంటుంది, వాటి విధి విధానాలు ఏంటి పూర్తిగా కూడా మనతో పంచుకోవడం జరిగింది సిద్దిపేటకు చెందిన ఉమాపతి రామేశ్వర శర్మ. నిజంగా ఆనాటి నుంచి నేటి వరకు కూడా శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎంత అభివృద్ధి చెందినా కానీ ప్రధానంగా పంచాంగము జ్యోతిషం మీదనే ప్రతి మానవుని జీవితం ఆధారపడి ఉంది. కెమెరామెన్ కృష్ణతో దుర్గారెడ్డి, బిగ్ టీవీ, సిద్దిపేట. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.